ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన సంఘమంతటికి శుభములు కలుగును గాక. గడిచిన మాసమంతయు ప్రభు మనల్ని కాపాడి మరి యొక్క నూతన మాసంలోకి మనల్ని ప్రవేశపెట్టి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించటానికి మన పట్ల చూపిన కృప కొరకై ఆయనకు మనం కృతజ్ఞత చెల్లిద్దాం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూనూ దానిని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను అనేను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలననైనా క్రొత్త నిబంధన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములైన మరి యొక్క ఆదివారం పునరుద్ధాన దినమందు మీ మందిరావరణంలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు సంఘముగా కుటుంబాలుగా మా అందరికీ మీరు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు. వాక్యంలో నుండి కొన్ని విషయాలు ప్రభావం మేము నేర్చుకుని ఇంటుండగా మీ వాక్య వెలుగులో మమ్మల్ని సంధించమని వేడుకొంచుంటున్నాం. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యములు చేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుస్వామి పేరటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు బల్లలో పాల్గొనటం అనేది ఒక ఆచారం కాదు, ఒక అలవాటు కూడా కాదు, అది ఒక సాంప్రదాయం అంతకంటే కూడా కాదు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం, ఐగుప్తు దేశంలో సుమారుగా 430 సంవత్సరాల కాలం పాటు ఇశ్రాయేలీలు బలమైన చెరలో ఉండి మోషే నాయకత్వంలో విడిపించబడిన తర్వాత అక్కడి నుండి వారు బయలుదేరి బయటకు వస్తారు. ఒక గొప్ప బానిసత్వం నుండి వారందరినీ, ఇశ్రాయేలీలందరినీ మోషే నాయకత్వంలో దేవుడు బయటికి తీసుకురావటం జరుగుతుంది. ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను ప్రతి కుటుంబము బలిగా అర్పించి దాని రక్తం తలుపుల ద్వారబంధానికి పూసి ఆ మాంసం రాత్రి తెల్లవారే లోపల కుటుంబస్తులందరూ కలిసి హడావిడిగా తిని తెల్లవారుజామునే ఆ దేశాన్ని వదిలిపెట్టి బయటకు రావాలి. అది దేవుడు వారికి ఆజ్ఞాపించిన ఒక విధి. అలాగే మనం కూడా నిర్దోషమైన దేవుని కుమారుడైన యేసు ప్రభువును మనం కాదు కానీ తండ్రి అయిన దేవుడే బలిగా ఆ శిలువ మీద అర్పించి ఆయన రక్తం ద్వారా మనందరికీ పాపం, మరణం, నరకం అనే చెర నుండి విడుదల అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీలు తమ వాగ్దాన దేశమైన కనాను వైపు, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం వైపుకు ప్రయాణమై వస్తున్నారు. మనం కూడా అలాగే మనకు వాగ్దానం చేయబడిన పరలోకం వైపుకు మన ప్రయాణాన్ని సాగిస్తున్నాం. వారు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన మరుసటి రోజుకే పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో ప్రవేశించలేదు. మనం కూడా అలాగే రక్షణ పొందిన లేదా యేసు ప్రభుల వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించిన లేదా బాప్తిస్మం పొందిన మరుసటి దినమే పరలోకంలోకి ప్రవేశించటం లేదు. ఒక సుదీర్ఘమైన ప్రయాణాన్ని దేవుడు మన ఎదుట ఉంచాడు. ఆ ప్రయాణాన్ని కొనసాగించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ లోకం నుండి పరలోకం వైపుకు ప్రయాణించటానికి 2 ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. మీరు ఒకవేళ
ఈ దేశం నుండి వేరే దేశానికి వెళ్ళాలనుకోండి, మిగతావి ఏవి ఉన్నా ఏవి లేకపోయినా 2 కనీసం అవసరాలు ఉంటాయి. ఒకటి పాస్పోర్ట్, 2 వీసా. ఇవి 2 ఉంటే మీరు మన దేశాన్ని వదిలిపెట్టి ఏ దేశంలోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ దేశంలో మీరు కాలు మోపొచ్చు. అలాగే పరలోకంలోకి వెళ్ళటానికి 2 ప్రాముఖ్యమైన అంశాలు దేవుడు మన ఎదుట ఉంచాడు. అవి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఒకటి ఏమిటంటే ప్రేమ, రెండవది విశ్వాసం. మన తోటి వారితో మనం చూపించగలిగేది, వారి పట్ల మనం కనపరిచేది ప్రేమ. అలాగే దేవుని పట్ల మనం కనపరచవలసింది విశ్వాసం. ఈ రెండింటి యొక్క ప్రాధాన్యతను ప్రభువు ప్రారంభం నుంచి తన జీవితంలో మనతో చెప్పినట్టుగా మనము చూడగలుగుతాం. ఆ విశ్వాసం ఇది ఒక రోజుతో పరిపూర్ణమయ్యే విషయం కాదు. ఇట్స్ ఏ లైఫ్ టైం ప్రాసెస్. ఒక జీవిత కాలమంతా కొనసాగిస్తే తప్ప మనము విశ్వాసంలో దేవుడికి ఇష్టలుగా జీవించలేం. సాధు సుందర్ సింగ్ ఒక మాట అంటాడు, ఎవరైనా ఒకరు నరకానికి వెళ్ళేది పాపం చేయటం వలన కాదు, మరి దేనికి వెళ్తారు? యేసు ప్రభు వారి పాపముల కొరకు మరణించాడనే విశ్వాసం లేకపోవటం వల్ల వారు నరకానికి వెళ్తారు. పాపం చేయటం అది అందరూ చేసే పనే. అయితే వారికి మనకున్న తేడా ఏమిటంటే, మన పాపముల కొరకు ప్రభువుల వారు శిలువ పైన మరణించారు, మన పాపముల కొరకు ఆయన రక్తం చిందించారు. అది మనం గుర్తించి విశ్వసించి ఆయనను మనము క్షమించమని అడగటం వల్ల పరలోకం మనకు ఇవ్వబడుతుంది. అంతే తప్ప మన భక్తి, మన మంచితనం, మన క్రియలు, మన విశ్వాసం ఇవేవి ప్రభు దగ్గర చెల్లవు. ఎందుకంటే మనం ఎంత మంచి పనులు చేసినా, ఎంత నీతి క్రియలని మనం అనుకుంటున్నామో వాటన్నిటినీ ప్రభు ఏమంటాడంటే, నా ఎదుట అవి మురికి గుడ్డలు లాంటివి అంటాడు. మురికి గుడ్డలు వేసుకొని అసలు రాజు దగ్గరికే పోవటానికి లేదు, గోనె పట్ట కట్టుకొని రాజు దగ్గరికి పోవటానికి లేదు, చింపిరి దుస్తులు వేసుకొని చింపిరి గడ్డం వేసుకొని రాజు దగ్గరికి వెళ్ళటానికి లేదు. అది బైబిల్లో చాలా చోట్ల మనకు కనబడుతుంది. అయితే ప్రభు ఎలా అంగీకరిస్తాడు మనల్ని? యేసు ప్రభుల వారి రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా మార్చిన తర్వాత ప్రభు మనల్ని అంగీకరిస్తాడు. ప్రభువును అంగీకరించిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇంకా పాపం చేయమా? మనము చేయటం లేదా? చెప్పలేం కదా. అది చాలా కష్టమైన ప్రశ్న. అయితే ప్రభు ఏమంటాడంటే, ఒకసారి స్నానం చేసిన వాడు మళ్ళీ మళ్ళీ స్నానం చేయాల్సిన అవసరం లేదు, వాడు కాళ్ళు కడుక్కుంటే చాలు. ఇది పేతురుతో ప్రభు తన భోజనానికి ముందు చెప్పిన మాట. ఒక్కసారి ప్రభు రక్తంలో మనము ముంచబడిన తర్వాత, క్షమించమని అడిగిన తర్వాత, పశ్చాత్తాపపడిన తర్వాత మనము ప్రతి దినము మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉంటున్నాం. ప్రాముఖ్యంగా ప్రభు బల్ల దగ్గరకు వచ్చేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవటానికే ఈ యొక్క సమయాన్ని ప్రభు మనకి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రభు దగ్గరకు లేదా వాక్యం దగ్గరకు, వాక్యమై ఉన్న ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మన యొక్క దౌర్భాగ్యపు స్థితి మనకు అర్థమవుతుంది. మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం మంచివారుగానే కనబడతాం. ఎవరికి వాళ్ళు పరీక్షించుకున్నప్పుడు, పరీక్ష రాసిన తర్వాత క్వశ్చన్ పేపర్లో మార్కులు వేసుకొని చివరకు 35 దగ్గర తేలుస్తాం. మనం అలాగూ పాస్ మార్కులు మనకు మనమే వేసుకుంటాం. పాస్ అవుతామో లేదో అది వేరే సంగతి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. మనం మాత్రం చూసుకొని ఫెయిల్ అవుతామనే భయం ఉన్నప్పుడు దాన్ని అధిగమించడానికి దీనికి 2 మార్కులు, దీనికి 1 మార్కు వేసుకొని 35 దగ్గర నిలబెట్టి సరే పాస్ అవుతాం అనుకుంటాం. అలాగే మన యొక్క ఆత్మీయ స్థితిని మనం చూసుకున్నప్పుడు మనం పాస్ మార్కులతోనే గట్టెక్కుతామని అనుకుంటాం. అయితే దేవుని సాన్నిధ్యంలోకి వచ్చినప్పుడు, వాక్యపు వెలుగులోకి మనం ప్రవేశించినప్పుడు మన యొక్క దౌర్భాగ్యపు స్థితి ఏమిటో మనకు అర్థమవుతుంది. అది మనకి ఎక్కడ అర్థమవుతుంది? యెషయాను చూసినప్పుడు, దానియేలును మనం చూసినప్పుడు అర్థమవుతుంది. వారిద్దరి గురించి బైబిల్లో ఏ విధమైన యాడ్వర్స్ రిమార్క్స్ లేవు. ఏ చిన్న విషయం కూడా దానియేలు ప్రవక్త గురించి రాయబడలేదు. నువ్వు బహుప్రియుడవని చెప్పిన దానియేలు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రార్థనలో ఏమడుగుతున్నాడంటే, నా పాపాలు క్షమించమని అడుగుతున్నాడు. నా జనాంగం యొక్క పాపములు క్షమించమని అడుగుతున్నాడు. యెషయాను కూడా మీరు చూడండి, దేవుని సన్నిధిలోకి ఆయన ప్రవేశించిన తర్వాత
ఆలయంలో ప్రభు యొక్క సాక్షాత్కారం ఆయనకు పొందిన తర్వాత ఆయన ఏడుస్తూ చేస్తున్న ప్రార్థన ఏంటంటే, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య నేను జీవిస్తున్నాను. అది ఎప్పుడు అర్థమైంది ఆయనకు? ప్రభు సన్నిధిలోకి వచ్చిన తర్వాత మాత్రమే అర్థమైంది. నీతి సూర్యుని వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మాత్రమే మన రహస్యపు జీవితంలో ఉన్న చీకటి కోణాలు ఏమిటో మనకు అర్థమవుతాయి. అంత మునుపు మనకు అర్థం కావు. వాక్యపు వెలుగులో మాత్రమే అది మనకు అర్థమవుతుంది. మన నీతి క్రియలు, భక్తి, లేకపోతే మనం చేసే దాన ధర్మాలు, లేదా మనం చేసే ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా దేవుని సంతోషపరిచే అంశాలు కాదు. కేవలం విశ్వాసం మాత్రమే దేవుడు మనలో చూస్తాడు, మన నుండి ఎదురు చూస్తాడు. రెండు చోట్ల మనకు ఆయన ఒక కనాను స్త్రీ యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఇంకా ఒక ప్రాంతానికి దర్శించినప్పుడు యేసు ప్రభుల వారిని నువ్వు మా ఊరు వదిలిపెట్టి పొమ్మని ఆయన బలవంతంగా పంపించినప్పుడు వారి అవిశ్వాసము కూడా ఆయనను ఆశ్చర్యానికి గురి చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఒక మనిషిలో ప్రభువు చూసేది, ఎదురు చూచేది ఏదైనా ఉందంటే అది విశ్వాసమే. ఆ విశ్వాసం కొరకు మాత్రమే ఆయన మన వైపు చూస్తాడు. కాబట్టి ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడో లేవియ కాండం, ద్వితీయోపదేశ కాండంలో మనకు కనబడుతుంది. ప్రభు ఒక చోట మాట్లాడుతూ అంటున్నాడు కదా, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుటకు మిమ్మల్ని పిలిచానని చెప్తున్నాడు. నేను ధనవంతుడను కనుక మిమ్మల్ని ధనవంతులను చేయటానికి పిలిచానని చెప్పడు ప్రభు. నేను బలవంతుణ్ణి కనుక మీరును కూడా బలవంతులై ఉండుటకు పిలిచాను కాదు. నేను అధికారం కలిగి ఉన్నవాడిని కనుక మీకు నా అధికారం ఇస్తాను రమ్మని పిలవటం లేదు ప్రభు. నేను నీతిమంతుడను, మిమ్మల్ని కూడా నీతిమంతులుగా చేస్తాను. నేను పరిశుద్ధుడను, మిమ్మల్ని కూడా పరిశుద్ధులుగా చేయటానికి పిలువ వచ్చానని ప్రభు చెప్తున్నాడు. అయితే మనం పొందిన ఇహలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కంటే మనం పొందిన పాప క్షమాపణ అన్నిటికంటే ప్రాముఖ్యమైంది. మనం చాలాసార్లు ఇహలోక సంబంధంగా మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ గురించి, మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ గురించి చాలా సంతోషపడుతూ ఉంటాం, అతిశయపడుతూ ఉంటాం, వాటినే మన సాక్ష్యాల్లో చెబుతూ ఉంటాం. అయితే ప్రభువు చేసిన అన్ని మేళ్ల కంటే మన కొరకు చేసిన ప్రాణత్యాగం గొప్ప. ఆయన మన కొరకు చేసిన రక్తం చిందించటం అనే క్రియ వలన మనం పొందిన పాప పశ్చాత్తాపం, మనం పొందిన పరలోక రాజ్యం, ఈ స్వాస్థ్యం అన్నిటికంటే గొప్పదిగా మనకు అర్థమవుతుంది. అయితే ఇందులో ఏం కోరుకుంటున్నాడు? ఇంటికి ఒకరు రక్షణ పొందితే చాలా, ఇంటి యజమాని ఒక్కడే రక్షణ పొందితే సరిపోతుందా? అలా కాదు. ఇంటిలోని మనుషులందరూ రక్షించబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అది ఎక్కడ అర్థమవుతుంది మనకు? జక్కయ్యను ప్రభువు స్వీకరించినప్పుడు, జక్కయ్య ప్రభువును స్వీకరించినప్పుడు, ఆయన ఇంటిలోకి ఆహ్వానించినప్పుడు, తన యొక్క తప్పిదాలన్నీ ప్రభు ఎదుట ఒప్పుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు కదా, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. వాస్తవంగా నేడు జక్కయ్యకు రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాలి ప్రభు. కానీ ఏమంటున్నాడంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబాన్ని దేవుడు రక్షణలోకి నడిపించాలని, ఆశీర్వాదాలకు గురి చేయాలని కోరుకుంటున్నాడు. వ్యక్తి ద్వారా కుటుంబాన్ని, కుటుంబం ద్వారా సమాజాన్ని, సమాజం ద్వారా ఒక జాతిని, జాతి మొత్తం ద్వారా మనుషులందరినీ ప్రభువు రక్షణ వైపు, పరలోకం వైపు నడిపించాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అది అబ్రహాం జీవితంలోనూ, ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు జీవితంలోనూ మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు జాతిని విడిపించటానికి ఐగుప్తు దేశంలో ఉన్న తొలి సంతానాన్ని అంతటినీ దేవుడు బలి చేసినాడు. మరి మానవ జాతిని అంతటినీ రక్షించటానికి తన అద్వితీయ కుమారుండే శిలువ పైన బలి చేశాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం చూడగలుగుతాం. అలాగే పాత నిబంధనలోనే మనం చూస్తే అపవిత్ర జంతువైన గాడిదను విడిపించటానికి పవిత్ర జంతువైన గొర్రెపిల్లను ఇవ్వాలి. ఏది విలువైంది మన దృష్టిలో? గాడిదనా, గొర్రెనా? దేవుని దృష్టిలో ఏది విలువైంది?
గొర్రె విలువైందా, గాడిద విలువైందా? దేవుని దృష్టిలో గాడిదే విలువైంది. అందుకే దాన్ని విడిపించటానికి ఒక గొర్రెను అప్పగిస్తున్నాడు. గమనించండి, ఒక జంతువు విడిపించబడిన తర్వాత ఆ జంతువు విడిపించిన వాడికి సొంతమైపోతుంది, అది వాడిదే. మనల్ని కూడా ప్రభు పాపము నుంచి విడిపించిన తర్వాత మనము ఆయనకు సొంతమవుతాం. అందుకే కట్టబడిన గాడిదను విడిపించి తీసుకురమ్మంటున్నాడు. మనం కట్టబడి ఉండినాం ఇంతకాలము, ఆయన మనల్ని విడిపించాడు. ఆయన రక్తం ద్వారా మనము ఆయనకు స్వంతమైపోతాం. అసలు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు ప్రభు అనే విషయాన్ని 2 చోట్ల మనం చూడగలుగుతాం. ఇర్మియా గ్రంథంలోను, నిర్గమకాండంలోను. దయచేసి చూడగలుగుతారా? ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం దయచేసి చూడండి. అలాగే 33వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం చదువుతారా అండి ఎవరైనా? చదువు. చూసారా? ఆయనకు కీర్తి మహిమ కలుగచేయుటకు మనల్ని ఎన్నుకున్నానని చెప్తున్నాడు. మనము రక్షించబడిన తర్వాత, విడిపించబడిన తర్వాత, ఆయన బల్లలోకి మనం చేయి వేసిన తర్వాత మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే ఆయనకు కీర్తి, ఆయనకు మహిమను మనము కలిగించవలసిన వారంగా ఉన్నాం. అలాగే నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూడగలుగుతాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం దొరికిందండి? ఆయనకు సంపాదకీయంగా, మనం సంపాద్యకీయంగా ఉండాలి. ఆయన సంపాదించుకున్న ప్రజలుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన సొంత జనాంగంగా మనం ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. సరే, చివరికి వచ్చినప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. ప్రభు భోజనం తర్వాత మనం ఏం చేస్తామనే దానిపైనే మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఆధారపడి ఉంటుంది. ప్రభు తన బల్లలో తన భోజనం సిద్ధపరిచిన తర్వాత శిష్యులందరితో కలిసి ఆ భోజనం చేస్తాడు. చివరి రాత్రి, లాస్ట్ సప్పర్. ఒక ఆయనేమో కత్తి తీసుకొని సైనికుడి యొక్క చెవి తెగ నరుకుతాడు. ఇద్దరేమో నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోట్లాడుకుంటుంటారు. ఒకడేమో సాక్షాత్తు ఆ ప్రభువునే 30 వెండి నాణ్యములకు అమ్మటానికి ఆ భోజనం తర్వాత వెళ్ళిపోతాడు. ఇంకొక 10 మంది ఆ భుక్తాయాసం వల్ల కావచ్చు, బాగా తిన్న కారణం చేత కావచ్చు, ఆ కిద్రోను వాగు దాటిన తర్వాత ఆ తోటలోకి వెళ్ళి నిద్రమత్తుతో జోగిపడి ఉంటారు. భోజనం తర్వాత జరిగిన సంభవాలు ఇవి. ఒకడేమో కత్తితో చెవి తెగ నరుకుతాడు, ఒకడేమో ప్రభువును అమ్మడానికి వెళ్తాడు, 10 మంది ఏమో పడుకొని నిద్రపోతూ ఉంటారు. అయితే ప్రభు మాత్రం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభు బల్లలో మనం చేయి వేసిన తర్వాత, బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయబోతున్నాం, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడికి రాకముందు ఏదో చేశాం, వాటన్నిటిని ఒప్పుకొని పశ్చాత్తాపపడి ప్రభు బల్లలో చేయి వేస్తున్నాం, బాగానే ఉంది. ప్రభు బల్ల అనంతరం ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయబోతున్నాం? ఇతరులను మనము శిక్షించబోతున్నామా? మన బాధ్యతలు మరిచి నిద్రపోబోతున్నామా? నేను గొప్ప అంటే నేను గొప్పని పోరాడుతున్నామా, పోట్లాడుతున్నామా? లేకపోతే నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పిన ప్రభువును జ్ఞాపకం చేసుకొని అనేక మందిని ప్రభు వైపుకు నడిపించటానికి బాధ్యత తీసుకుంటున్నామా? రక్తం, శరీరం ఆయనది, రక్షణ మనది. రక్తం ఆయన చిందించాడు, శరీరం ఆయన సమర్పించాడు, రక్షణ మనకు అనుగ్రహించినట్టుగా మనము చూస్తాం. మనం చేయి వేసిన బల్లలో రొట్టె మిగిలిపోతుంది, కొంత ద్రాక్షారసం మిగిలిపోతుంది. అది దేనికి సంకేతం? అది దేనికి గుర్తు? అది దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, ఇంకా ప్రభు మందలోకి చేర్చబడకుండా
బయట ఎవరైతే విడువబడిన వారు ఉన్నారో వారందరికీ సాదృశ్యంగా అది మనకు కనబడుతుంది. దానిని భుజించటానికి అర్హులైన వారిని బయట మనం చాలామందిని చూస్తాం. వారిని ఆహ్వానించవలసిన బాధ్యత, వారిని ప్రభువు దగ్గరకు చేర్చవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి 1 విశ్వాసం, 2 కృతజ్ఞత. ఈ 2 మనం ప్రభు పట్ల కనబరచటానికి, ప్రభు బల్లలోకి చేరి రావటానికి ప్రభు మనల్ని నడిపించాడు. ఆయన బల్లలోకి రావటానికి ముందు మనల్ని మనం పరీక్షించుకొని ఆయనకు కృతజ్ఞత కలిగి ఆయన బల్లలో పాల్గొందాం. ప్రభు మనందరినీ బల్ల వైపుకు నడిపించునుగాక. ఆమెన్. Let us ask God to prepare our hearts for the worship. నన్ను కన్నా వారి కన్నా మిన్నగా నన్ను ప్రేమించిన యేసయ్యా, నన్ను కన్నా వారి కన్నా మిన్నగా నన్ను ప్రేమించిన యేసయ్యా, కాలముగా క్షేమముగా ఉన్నానంటే నీ కృపయే కదా యేసయ్యా. ఇంతకాలముగా క్షేమముగా ఉన్నానంటే నీ కృపయే కదా యేసయ్యా. నా బలము కాదయ్యా, నా శక్తి కాదయ్యా, నీ చల్లని చూపే నా యేసయ్యా. నా బలము కాదయ్యా, నా శక్తి కాదయ్యా, నీ చల్లని చూపే నా యేసయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదం. అందరం కలిసి పాడదామా? నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీతి ఆరాధన చేసేదం. జీవమెలేని నాలో ఈ ఎండిన ఎముకలలోని నీ జీవం పోసి మరలా లేపితివి. మీరు కూడా పాడతారా? జీవమెలేని నాలో ఈ ఎండిన ఎముకలలోని నీ జీవం పోసి మరలా లేపితివి. నే బ్రతికున్నానయ్యా, నీవు చూస్తున్నావయ్యా, నీవు పలకరించిన చాలు యేసయ్యా. నే బ్రతికున్నానయ్యా, నీవు చూస్తున్నావయ్యా, నీవు పలకరించిన చాలు యేసయ్యా. అందరూ పాడదాం. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదం. అందరం చేతులు పైకెత్తి పాడదామా? నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదం. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన చేసేదం. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదం. నా పాప భారములు నీవు మోసినవయ్యా,
నన్ను రక్షించి నా వెంటున్నావయ్యా. నా పాప భారములు నీవు మోసినావయ్యా, నన్ను రక్షించి నా వెంటున్నావయ్యా. నీలాగా నన్నెవరు ప్రేమించలేదయ్యా, నీ వెరచి నేనుండలేనయ్యా. గట్టిగా పాడదాం. నీలాగా నన్నెవరు ప్రేమించలేదయ్యా, నిన్ను విడచి నేనుండలేనయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదం. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదం. మనస్ఫూర్తిగా పాడదాం. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదం. లెట్స్ pour out our hearts. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదం. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదం. Yes, Lord, Father God, we submit our lives, our discipline and our actions at your feet. ప్రభా, మేము ఎంత నీతిమంతులుగా ఉన్నా నీ దృష్టికి మురుగుగుడ్డల వల్లే కనిపిస్తుందంటే యు ఆర్ ఎవర్ హోలీ అండ్ యు ఆర్ మోస్ట్ హోలీ. ప్రభా, నీ నామాన్ని ధరిస్తున్న మేము ఈ సమాజంలో, మా ఫ్యామిలీస్లో, మా కమ్యూనిటీస్లో తండ్రి ప్రభా, క్రైస్ట్ని మేము క్యారీ చేస్తూ విట్నెస్ మెయింటైన్ చేయడానికి కృపను దయచేయండి. పాపంలో తండ్రి ప్రభా మేము చనిపోతున్నప్పుడు మాకు జీవాన్ని ఇచ్చి తండ్రి ప్రభా ఎండిపోతున్న ఎముకల్లో మీరు జీవం పోసి మమ్మల్ని నించోబెట్టారు. ఈ పాట ద్వారా మిమ్మల్ని ఆరాధిస్తున్నప్పుడు తండ్రి ప్రభా మాకు హృదయాల్ని తండ్రి ప్రభా మేము చెక్ చేసుకుంటూ మాకు జీవితాల్లోనూ మాకు పని పాటలోనూ తండ్రి ప్రభా మేము చెక్ చేసుకుంటూ వాక్యం అనే అద్దంలో తండ్రి ప్రభా మేము సరి చేసుకుంటూ విశ్వాసంలో మేము ముందుకు వెళ్ళడానికి తండ్రి ప్రభా మీ యొక్క ఆత్మ నడిపింపును సహాయంను దయచేయమని అడుగుతున్నాం. ఇప్పటివరకు మీకే ఇచ్చినటువంటి ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ని తండ్రి ప్రభా మా యొక్క జెన్యూన్ హార్ట్స్తో, మా యొక్క జెన్యూన్ బిహేవియర్స్తో చేసామని మేము నమ్ముతున్నాం. ప్రభు ఈ యొక్క ఆరాధన మీకు చేరుకుంటుందని ప్రభా మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మా ఈ ప్రార్థన ఆలకించి తండ్రి ప్రభా జరగబోయే సర్వీస్లో తండ్రి మాకు హృదయాలను ఓపెన్ చేయండి. వినబోయే వాక్యం మా జీవితాల్లో ఫలించి అభివృద్ధి చెంది మేము క్రీస్తుకి మరింత దగ్గరగా జరుగుటకు, అలాగే ఎంతోమందిని క్రీస్తు వరకు తీసుకురావడానికి తండ్రి ప్రభా మమ్మల్ని ఒక బ్రిడ్జ్ లాగా, ఒక ఇన్స్ట్రుమెంట్గా తండ్రి ప్రభా వాడుకోమని అడుగుతున్నాం. ఈ యొక్క ప్రార్థన యేసువారి గొప్ప నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.